అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను మక్క గారెలు చేస్తున్నాను. మొక్కజొన్నతో గారెలు. ఇవి నాటువి, స్వీట్ కార్న్ అయితే కాదు, నాటు మొక్కజొన్నలు ఇవి. స్వీట్ కార్న్తో వడలు అనేవి రావు. దీనికి ఏమేమి కావాలంటే నాటు మొక్కజొన్నలు ఇవి నేను ఒక కప్పు తీసుకున్నాను. ఒలిచేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఎక్కువ ముదురు తీసుకోవద్దు, కొంచెం మనం ఒలిసేలాగా ఉండేలాగా తీసుకోవాలి. ఇట్లా కొంచెం లేతగా. మొక్కజొన్నలు అయితే నాకు ఎన్ని కావాలో అన్ని తీసేసుకున్నాను. మిక్సీలో బ్లెండ్ చేయడానికి ఏమేమి కావాలంటే చూడండి, మిక్సీ తీసేసుకున్నాను. కొంచెము చిన్న అల్లము, కారానికి సరిపడా పచ్చిమిర్చీలు, ఒక ఎల్లిగడ్డ, కొద్దిగా జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర. ఇవన్నీ ఇది బ్లెండ్ చేసుకున్నాక ఇవి కూడా ఇందులో వేసి మొత్తం బ్లెండ్ చేసేసుకోవాలి. బ్లెండ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు రెండు మనం పిండి కలిపేటప్పుడు వేసుకోవాలి. పిండి కలిపేటప్పుడు నేను మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఇవైతే ముందు అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఇవి ఫస్ట్ అయితే బ్లెండ్ చేసుకుందాం. మనం అంతా బ్లెండ్ చేసేసుకున్నాను మంచిగా. మొక్కజొన్నలు అనేది ఇందులో ఒక 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్లు ఎక్కువ వేయద్దు. ఎక్కువ వేస్తే మొక్కజొన్నలు అంతా డామినేషన్ చేసేస్తుంది. తర్వాత మళ్ళీ 1 స్పూను బియ్యం పిండి, ఒకటే స్పూన్, ఎక్కువ వేయద్దు, ఒక్క పిండి సరిపోతుంది. కరివేపాకు, కొత్తిమీర కూడా, ఇదంతా కూడా మంచిగా బ్లెండ్ చేసేయాలి. సాల్ట్ వేసేసి టేస్ట్కి తగినంత ఇదంతా బ్లెండ్ చేయాలి. అంతా కలిపేసుకున్నాను. ఒక చిన్న ఆనియన్ చిన్నగా చాప్ చేసేసి వేసేసుకుంటున్నాను. ఎక్కువ పెద్దది కాదు, చిన్నదే, సన్నగా చాప్ చేసేసి వేసేసుకోవాలి. పక్కన అయితే ఇంకో కడాయి పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలి. హై పెట్టేసుకొని కాల్ చేసుకోవద్దు. వడలు అనేది లోపల అంతా ఉడకవు, బయటికి మాత్రం కలర్ వచ్చేస్తుంది. ఇదంతా మంచిగా ఇట్లా కలుపుకున్నాను కదా, పిండి అంతా చూడండి ఇట్లా మంచిగా కలిపేసుకున్నాను. ఈ మక్క వడలు అనేది చాలా టేస్ట్ ఉంటుంది. స్వీట్ కార్న్తో అయితే రావు, ఇవి నాటు వాటితోటే వస్తాయి. మంచిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా మనము చెయ్యికి వాటర్ అద్దుకుంటూ నేను వేస్తాను చూడండి. ఇప్పుడు ఇట్లా చెయ్యికి వాటర్ అద్దుకుంటూ కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇట్లా ఇట్లా వడల్లాగా మనం అనేది వేసేసుకోవాలి. అన్నీ ఇట్లానే చెయ్యికి వాటర్ అద్దుకుంటూ వేసుకోవాలి. చెయ్యి మీద రాదు అంటే మీరు పేపర్ పైన అయినా వేసుకోవచ్చు. ఆయిల్ కవర్ ఉంటుంది కదా, ఆయిల్ కవర్ పైన అయినా వేసుకోవచ్చు. వడలు అనేది వర్షం అనేది పడుతుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టీ కానీ కాఫీ కానీ తాక్కుంటూ ఈవినింగ్ స్నాక్కి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వర్షాకాలం వచ్చేస్తుంది కదా, ఇది నాటు మొక్కజొన్నలు అనేది మనకి బాగా దొరుకుతాయి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా అన్నీ కూడా ఇట్లనే చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి అన్నీ అట్లనే కాలాక మీకు చూపిస్తాను. చూడండి వడలు అనేది వేసాం కదా, ఇట్లా ఒక 2 నిమిషాలు వదిలేసాక మెల్లగా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిప్పుకోవాలి. వేయగానే తిప్పుకోవద్దు, వడలు అనేది విరిగిపోతాయి. ఇట్లా మనం ఇట్లా తిప్పుకుంటే మంచిగా కాలుతాయి వడలు అనేది. ఇవి కాలడానికి టైం పడుతుంది, హై పెట్టేసి చేసుకోవద్దు. మొక్క గారెలు అనేది ఉడకాలి కదా, ఒక 2 నిమిషాలు అయితే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిప్పుకున్నాక చూపిస్తాను మీకు. చూడండి వడలు అనేది మంచిగా కూడా కాలినవి, మంచి కలర్ వచ్చేలాగా కాలినవి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకుంటున్నాను నేను. ఒక ప్లేట్ తీసేసుకొని మంచిగా ఒక టిష్యూ వేసేసుకుంటాను. ఇందులో టిష్యూ పేపర్ వేసేసుకొని వడలన్నీ కూడా ఇందులో వేసేసుకుంటాను. హై పెట్టేసి అయితే కాల్చుకోవద్దు, వడలు అనేవి లోపలంతా ఉడకదన్నమాట. ఇట్లా టిష్యూ పేపర్ వేసుకున్నాను. వేసేసుకొని వడలన్నీ కూడా అన్నీ ఇట్లానే కాల్చేసుకుంటాను. మనకి బయట వర్షం పడ్డప్పుడు ఇట్లా ఈవినింగ్ స్నాక్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఎలాగో బయట అమ్మరు, మక్క వడలు అనేది బయట అమ్మరు, నూనె అంతా కూడా బాగుండదు. చూడండి అన్నీ ఇట్లనే చేసేసుకుంటాను నేను వడలు అనేవి. ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న గారెలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క వీడియోకి అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.